ఒరే కుర్రోళ్ళు, వెల్కమ్ టు గోస్ట్ హంటింగ్ స్టోరీస్ రా. మన గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతుంటే కొంతమంది కుర్రోళ్ళు ఫేక్ వీడియోస్ అంటున్నారా. అందుకే ఈసారి రికార్డెడ్ వీడియో కాకుండా లైవ్ లో మీకు దెయ్యాన్ని చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఇంక లోపలికి వెళ్ళిపోదామా? ఏంటి లైట్ వెలగట్లేదు? ఛీ, ఇక్కడ కరెంటు కూడా లేదనుకుంటా. సర్లే, ఇలా మేనేజ్ చేద్దాం. ఒరే కుర్రోళ్ళు, వెల్కమ్ టు గోస్ట్ హంటింగ్ స్టోరీస్ రా. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? మర్చిపోయాను. ఒక్క నిమిషం. ఇక్కడ గోస్ట్ ఉందని చాలా మంది చెప్పారు. ఒరే కుర్రోళ్ళు, ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఈ ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ దెయ్యాన్ని నేను, నాతో పాటు మీరు చూడబోతున్నారు. ఒరే కుర్రోళ్ళు, ఇప్పుడు మనం దెయ్యాన్ని ఎతకడానికి వెళ్దాం. ఇక్కడ తలుపు ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే దెయ్యం ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండుంటది. ఏంటది? ఏదో గబ్బిలం అయ్యి ఉంటది. ఈ చిన్న చిన్న వాటికి చిన్నగడ భయపడ్డా. ఏంటది? తలుపులోంచి మంత్రాలు వినపడుతున్నాయి. ఒరే కుర్రోళ్ళు, ఈ హౌస్ లో దెయ్యాలు లాంటివి ఏం లేవు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. ఉడి అమ్మ, నిజంగానే దెయ్యం ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రాంక్ వీడియోలు చేసుకోక ఈ దిక్కుమాల దెయ్యాల కొంపలు మనకు అవసరమా? ఈసారి ఏం వెళ్ళింది? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బాబోయ్, ఏంటి? ఎవరండి లోపల? ఏం భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను. మీరేం కంగారు పడకండి, నేను కాపాడుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ తలుపు తీయడానికి ఏదోటి కావాలి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? అయ్యగారు, అయ్యగారు, గేదెల దగ్గర ఉంటానని రమ్మన్నాడా? ఈ లోపల ఎక్కడికి పోయాడా? ఎలాంటి పనులు చేసేవాడిని, ఇలా అయిపోయింది నా బతుకు. తలచినదే జరిగినదా, దైవం ఎందులకు జరిగినదే, తలచితివా శాంతి లేదు నాకు. అయ్యగారు, మీరేటండి గేదెలకు గడ్డేస్తున్నారో చెప్తే నేను వేస్తాను కదా. సర్లే, వచ్చి ఎంతసేపు అయిందిరా? నేను చూడలేదు. అరగంట అయిందండి. గడ్డు మోపులోంచి గడ్డి తీస్తున్నారని చూస్తున్నాను. అరగంట నుంచి గడ్డెలా తీస్తున్నానో చూసే పొద్దులు వచ్చి నువ్వే తీయొచ్చు కదరా. సర్లే గాని పొలం అమ్మడానికి బేరం చూడమన్నాను, చూసావా? లేదండి, ఎవరికి వద్దంటున్నారా? వద్దంటున్నారా? ఎందుకురా? మీ పొలం ఏమన్నా కాలువ పక్కన ఉందేటండి? ఎగబడి నాకు కావాలని కొనేసుకోవడానికి. శ్మశానం పక్కన ఉంది. అంత ఈజీ కాదండి అమ్మడం. పోయాక ఎలాగో శ్మశానంలోనే కదరా కప్పెడతారో. ఆ శ్మశానం పక్కన పొలం కొనుక్కోలేరేటి? సర్లేండి, ఇప్పుడు అంత ఎర్జెంట్గా పొలం ఎందుకండి అమ్మడం? డబ్బులురా, డబ్బులు కావాలి. పేరుకే సర్పంచ్ పదవే, రాబడేం లేదు. పోనీ డ్రైనేజ్లు రోడ్లని డబ్బులు నొక్కేద్దామన్నా వాటి బిల్లులు పాస్ అయ్యేలా లేవు. ఇప్పుడు గేదెలు మేపడానికి గడ్డి కొనడానికి కూడా డబ్బులు లేవురా. మీరెన్నైనా చెప్పండి, ఆ పొలం అమ్మడం నాకు ఇష్టం లేదండి. అయితే 2 లక్షలు అప్పేవరా, అమ్మడం మానేస్తాను. పెద్ద చెప్పు వచ్చాడు. అమ్మడం మాకు ఇష్టమేటి, పరిస్థితి అలాంటిది.
సర్పంచ్ గారు వచ్చేవా రారా నీకోసమే చూస్తున్నాను. ఈయన్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారండి? సర్పంచ్ గారు బేగా పాలు పోసే వెళ్ళిపోతానండి. ఆగ్రా ఇంకా తీయలేదు. పాలా? పాలేటి? రే ఎక్కడికి రా? కేంద్రానికా? అవునండి, పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఓడి అమ్మా, నీకు తెలీదా? కేంద్రంలో పాలు కల్తీరా బాబు. ఆ పాలతో టీ పెట్టుకుని తాగినందుకు మన పక్కీదిలో ఏరన్నగాడు కడుపు ఉబ్బిపోయిపోయాడు. అవునా? మరి ఎలాగండి? రోజు టీ తాగపోతే మెంట్లో వచ్చేదండి బాబు. సరే ఓ పని చేయరా, రేపు పొద్దున మా గేదెల తోటికి వచ్చే నేను పోతాను. సరే అండి, కానీ లీటర్ ఎంత పడుతుందండి? ఎంత? 70 రూపాయల. అయ్యి బాబోయ్, కేంద్రంలో 50 రూపాయలే కదండి. కల్తీ పాలు 50 అంటే కొంటారు గాని స్వచ్ఛమైన పాలు 70 అంటే కొనలేరా? కొంటాంలేండి, రేపు పొద్దున్న వస్తాను. అయ్యగారు, ఏంట్రా? మన గేదెలు పాలేవో కదండి, ఇప్పుడు వీడికి పాలు ఎలా ఇస్తారా? కేంద్రంలో కొన్న పాలున్నాయి కదా, అవి ఇచ్చేద్దాం. అవి కల్తీ పాలని మీరే అన్నారు కదండి. కల్తీ పాలు పోసేమని కనిపెట్టడానికే ఈడో సైంటిస్ట్ మరి. కేంద్రంలో 50 రూపాయలు కొని ఇడికి 70 రూపాయలకి ఇస్తాం. 20 రూపాయలు ప్రాఫిట్. సర్పంచ్ గారు పాలు పితుకొంచండి, నేను ఇలా అలా వచ్చేస్తాను. అలా రావడానికి ఇలా వెళ్ళడం ఎందుకురా? అయ్యి బాబోయ్, రాత్రి పాలు తిన్నానండి బాబు, అలా పొలం గట్టుకు వెళ్ళి వచ్చేస్తాను. వెళ్ళే, ఇడు చెంబు పాలు కోసం తేలేదా? అమ్మా లక్ష్మి, పార్వతి, మీకోసమే మన పొలాన్ని అమ్మేస్తున్నానమ్మా. వచ్చే ఏడాదిలోగా మీ కడుపులో కాయ కాసి పాలిస్తేనే మళ్ళీ మన పొలాన్ని కొనుక్కోగలమమ్మా. దూడలు పట్టుకుని పాలిమ్మంటాడేంటి? అయ్యగారు, అంత బాధపడే పొదులు అమ్మకుండా ఉండొచ్చు కదండి. పైగా పొలం తరతరాలుగా వస్తుంది. అమ్మకుండా ఉండాలంటే లంకి బిందులు దొరకాలి. దొరుకుతాయా? దొరుకుతాయండి. రే సత్యబాబు, ఏట్రా అంటున్నావు? ఊరు చివర బంగ్లా ఉంది కదండి, ఆ బంగ్లాలో ఒక గది ఉంటదండి. ఆ గది నిండా డబ్బు బంగారం ఉందంటండి. దాంట్లో దెయ్యాలు కూడా ఉన్నాయంట కదా. దెయ్యాలు కట్టాలి ఇవ్వండి, అవన్నీ పుకార్లు. ఈ విషయం నీకెలా తెలుసురా? ఎలాగోలా తెలుసండి. మీకు డబ్బులు కావాలా లాజిక్లు కావాలా? డబ్బులే కావాలి. అయ్యగారు, దెయ్యాలుంటే ఏం చేస్తారో? ఊరుకోరా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి? 2 నిమ్మకాయలు జేబులో పెట్టుకుని వెళ్ళాము అనుకో, ఏ దెయ్యము మనల్ని ఏం చేయలేదు. ఊరు చివర బంగ్లా గురించి నాకు తెలియదేంట్రా? మీకు ఊర్లో ఉన్న సమస్యలే కనబడో, ఇంక ఊరు చివర ఉన్న బంగ్లా ఎలా కనబడుద్ది? సర్లే, ఇంతకీ ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదండి. అందరూ ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు, కానీ ఆ గదిలో బంగారం ఉందని నాకే తెలుసండి. అయ్యగారు, నాకెందుకో తేడా కొడుతుందండి. దీంట్లో తేడా ఏముందిరా? వెళ్తాం, గదిలో బంగారం ఉంటే తెచ్చుకుంటాం, లేదంటే పొలం అమ్మేస్తాం, పోయేదేముంది? అది కాదండి. ఇంకా ఆపు. చీకటి పడ్డాక ముగ్గురు వెళ్దాం, అప్పుడైతే ఎవడో చూడ్డం. సర్పంచ్ గారు, ఏంటండి దొంగతనానికి వచ్చినట్టు అంత సంచి పట్టుకొచ్చారు? లోపల బంగారం ఎక్కువ ఉంటే మళ్ళీ ఏమొత్తం రా, మొత్తం పట్టుకుపోదాం. అయ్యగారు, ఒకసారి ఆలోచించండి, అది తెలుసుకపోతే మళ్ళీ తిప్పలు పడాలి. ఆలోచించాను, పద లోపలికే. రే, దెయ్యాల కొంపలా ఉందేంట్రా? నేను అదే కదండి చెప్తున్నాను. పాత పడిందండి అంతే. సర్లే, గది ఎక్కడా? అయ్యగారు, ఏటండి? ఏమై ఉండదులే, ఎవరో గజ్జలు మర్చిపోయి ఉంటారు, పదా. మళ్ళీ వస్తుందండి. గాలి గజ్జలు ఊగుతున్నాయేమో. రే సత్యబాబు, గది ఎక్కడ్రా? రే
సత్తుబాబుగాడు ఎక్కడ్రా? అయ్యగారు ఈడెక్కడికి వెళ్ళిపోయాడండి. ఊరే సత్తుబాబు, ఎక్కడికి వెళ్ళావురా? మమ్మల్ని మధ్యలో వదిలేకరా. అయ్యగారు ఏం చేద్దామండి? మంత్రాలు వినబడుతున్నాయేంట్రా? అయ్యగారు తలుపులు గాలికి పడి ఉంటారా? రే సత్తుబాబు, ఎక్కడ సచ్చారా నీ అయ్యా? అయ్యగారు ఏ పిల్ల అయ్యి ఉంటది. అయ్యగారు ఆ సత్తుబాబుగడు పారిపోయామనండి. మనం వెళ్ళిపోదాం పదండి, కావాలంటే మళ్ళీ వద్దాం. ఇంత దూరం వచ్చి ఖాళీ చేతులు తీయాలా వెళ్ళిపోతాంరా? కొంతసేపు ఉంటే ఆ ఖాళీ చేతులు కూడా ఉండవేమోనండి. బతుకుంటే పోతుం కడిగన్నా సంపాదించుకోవచ్చండి. పదండి పోదాం. సరే పద వెళ్ళిపోదాం. సౌండ్ ఆగిందేంట్రా? అవునండి. పాపారాయుడు, ఎలా ఉన్నావు? వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారో? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.